హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం చికెన్ కబాబ్ చేస్తున్నామండి. కబాబ్ లాగా ఇది 1/2 kg చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్ అండి, 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి మిక్సీ జార్లకు అయితే వేసుకుంటున్నాము. దీన్ని పేస్ట్ లాగా చేయాలి చికెన్ని. ఓకేనా ఫ్రెండ్స్? వాటర్ ఏమి వేయకుండా వేసుకోవాలి. కావలసిన పదార్థాలు: ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది, మరి చికెన్ మసాలా, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్, 1 ఎగ్, కొత్తిమీర, పుదీనా మరియు ఒక 8 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసినవి రెడీగా పెట్టుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చికెన్ ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇందులోనే మనం మసాలాలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్టు 2 స్పూన్లు ఎక్కువనే పడుతుందండి, ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే. అలాగే ధనియాల పొడి ప్రిపేర్ చేసింది, నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి రోట్లో దంచి వేసుకుంటున్నాము, 2 స్పూన్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే మనం ఇంకా కారం 1.5 స్పూన్ వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసాము, మిరియాల పొడి వేసాము, కారం కూడా వేస్తున్నాము. ఈ ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసి వేస్తున్నాము. కావాలంటే మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు అండి, దాంట్లో కొంచెం వాటర్ వస్తుంది, నేనైతే ఇలా వేస్తున్నాము. సాల్ట్ 1 స్పూన్ పైన వేసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఉల్లిపాయలను కూడా వేసేస్తున్నాము. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం మసాలాలు వేసుకోవాలండి. ఇందాక మనం ప్రిపేర్ చేసినాయి కదా, అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. ఉల్లిపాయలను అయితే ఎక్కువ వేసాను. నెక్స్ట్ ఇందులోనే మనం ఇంకా కావాల్సినవి కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. బిగ్ సైజ్ ఆనియన్స్ వేసాము. నెక్స్ట్ ఇందులోనే చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చికెన్ గరం మసాలా వేసుకున్న తర్వాత 1 ఎగ్ అయితే వేయాలి. దీంట్లో ఎగ్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. జీరా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేయాలండి. ఎప్పుడైతే ఇందులో ఒక ఎగ్ అయితే వేస్తున్నాము, వద్దనుకుంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా వేయాలండి. బ్రెడ్ క్రమ్స్తోని మనకి బ్యాటర్ లాగా వస్తుంది. అది లేకుంటే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. శనగపిండి ఒక 4 స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇది పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. రౌండ్ లాగా చేసుకొని, ఒకవేళ స్టిక్ ఉంటే స్టిక్కి పెట్టుకోవచ్చు అండి. ఇంకా స్టిక్స్ అవన్నీ లేనప్పుడు మనం జస్ట్ పెనం పైన పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు. అదంతా పెద్ద ప్రాసెస్ కదండి, స్టిక్స్ పెట్టి ఇలా పెట్టడం. కావాలంటే ఇలాగే పెట్టేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కాకుండా పెనం పైన కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఈజీ ప్రాసెస్లో అయితే చూపించాము. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఫ్లాట్గా అయినా చేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పటివరకు స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకుందామండి. ఆయిల్ పెనం పైన ఒకేసారి ఒక 4-3 అలా వేసి ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టేసి 2 వైపులా ఫ్రై చేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగా సెట్ అయిందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా చేసుకుని తింటే బాగుంటుంది.
రెండో వైపులా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ కబాబ్, చికెన్ కబాబ్ అయితే రెడీ అయిందండి. ఇలా ఇంకా మిగతాయి కూడా ఫ్రై చేసుకొని ఇదే ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేసామండి. ఇలా ఫ్లాట్గా చేస్తే రెండు వైపులా మనకి ఫ్రై అనేది బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మిగతాయి కూడా అలాగే ఫ్రై చేసుకొని సర్వ్ చేద్దాం. సిమ్లో పెడితే మనకి రెండు వైపులా ఫ్రై అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నోట్లో వేస్తే చాలా టేస్ట్ కరిగిపోయేలాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. యమ్మీ సూపర్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.